లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. మామూలుగా పళ్ళకి కావాల్సిన చిన్న చిన్న సర్జరీస్ మనం చేయించుకోవడం డెంటిస్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటాం. కానీ డెంటిస్ట్రీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ కీ అండ్ ఇంపార్టెంట్ స్పెషాలిటీ ఏది అంటే మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ. అంటే జా స్ట్రక్చర్కి సంబంధించిన దవడలకి సంబంధించిన అనేక స్ట్రక్చరల్ చేంజెస్ కావచ్చు, లేదు గాయాలయ్యి చేయవలసిన ఆపరేషన్స్ కావచ్చు, లేదు ఏమన్నా వ్యాధుల బారిన పడి చేయవలసిన ఆపరేషన్స్ కావచ్చు. వీటన్నిటినీ చాలా సమగ్రంగా నేర్చుకుని ఆపరేట్ చేసి పేషెంట్ ముఖ కవళికల్ని, ముఖ స్ట్రక్చర్ని కూడా మారకుండా దాన్ని ప్రిజర్వ్ చేసేవారే మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్. ఇవాళ వీ హ్యావ్ విత్ అస్ డాక్టర్ నవత, అందరికీ సుపరిచిత మ్యాక్సిలోఫేషియల్ సర్జన్. అండ్ వారితో మాట్లాడబోతున్నాం 2-3 విషయాలు. ఒకటి, దీర్ఘకాలిక వ్యాధులు అండ్ అలాగే కొన్ని వ్యాధుల వల్ల వచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ ఫంగస్ వల్ల వచ్చిన జా డిఫార్మిటీస్ని ఎలా కరెక్ట్ చేయొచ్చు, అలాగే కాస్మెటిక్ చేంజెస్ అంటే కొంతమందికి దవడ సరిగ్గా ఏర్పడకపోవడం వల్ల వచ్చే మార్పులు ఏమిటి, ఎలా చేయాలి, దాన్ని ఎలా డీల్ చేయాలనే అంశం, అలాగే ఇంకా ఇతరత్ర సమస్యలు ఏమేమి ఉంటాయి, వీటి గురించి మాట్లాడబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ డాక్టర్ నవత. ఐ హోప్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ గురించి కరెక్ట్గా ఇంట్రొడక్షన్ ఇచ్చానని చెప్పి. యా ఇచ్చారు, దాదాపు అంతే అంటారు. అంతే. యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ ఎలాంటి ప్రొసీజర్స్ మీరు చేస్తారండి? మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ అనేది డెంటిస్ట్రీలో ఒక స్పెషలైజేషన్. ఇట్ ఈస్ అన్ ఎక్స్క్లూజివ్ సర్జికల్ స్పెషాలిటీ ఆఫ్ డెంటిస్ట్రీ. ఇక్కడ మేము ఓన్లీ ఫేస్కి సంబంధించిన ట్రైనింగ్ మాత్రమే తీసుకుంటాం కాబట్టి వీఆర్ వెల్ వర్స్డ్ విత్ ఎవ్రీథింగ్ అబౌట్ ద ఫేస్. సో ఫేస్ అంటే మనందరం ఓన్లీ అందం అనుకుంటాం, బట్ ఫేస్ హ్యాస్ సో మెనీ ఫంక్షన్స్ ఇన్ ఇట్. వెన్ యూ వాంట్ టు టాక్, బ్రీత్, ఈట్, లుక్, విజన్ అన్నీ ఫేస్లోనే ఉంటాయి. So face is more of functional importance to us. It is an identity and all that above cosmetic appeal. Right. So maxillofacial surgeons we thoroughly understand the functions of the face also. So దీంట్లో మేము ఏం చేస్తామంటే I can categorize in 3 categories. First thing is cosmetic surgeries which everyone think about face. అంటే దవడ గ్రీక్ వాళ్ళలా ఉండాలని చెప్తారు. కావాలంటే కూడా చేయొచ్చు. స్క్వేర్ గా అలాగా మగవాళ్ళకి. Yeah, we get these patients ask us for so many fancy things that can be done to some extent. And then facial injuries, trauma lo facial injuries, facial bone fractures అయినప్పుడు వాటన్నిటిని ఫిక్స్ చేయటం. అండ్ పెథాలజీ, జా ట్యూమర్స్ కానీ facial infections, all these are also dealt by maxillofacial surgeons. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.